హాయ్ అండి. ఈరోజు పొన్నంగటాకు తాలింపు ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఇదిగోండి, స్టవ్ వెలిగించి బాండీలో ఆయిల్ వేసుకోవాలి. ఇదిగోండి, ఆవాలు వేసాను. ఇదిగోండి, ఆవాలు వేగిపోయింది. ఇదిగోండి, తెల్లపాయలు కూడా వేసేసుకున్నాం. ఇదిగోండి, మిరపకాయలు తెల్లపాయ వేసేయండి. పొన్నంగట వేసాను. పొన్నంగటాకు నేను కడిగి ముందు ఆకుదులుకొని కడిగి కట్ చేసి సన్నగా పెట్టుకున్నాను. చూసారా, పొన్నంగటాకు సన్నగా కట్ చేసి అల్లపు వేసాను. ఇదిగోండి, చూడండి ఉడకతా ఉంది. మూత పెట్టేసుకున్నాము. ఇదిగోండి, పప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాను. కందిపప్పులో టమాటా ఎర్రగడ్డ వేసి ఉడకబెట్టేస్తాను. కొంచెం పసుపు పైన వేసేస్తున్నాను. చూడండి, సగం ఉడికింది. ఇప్పుడు ఈ పప్పు ఎర్రగడ్డ టమాటా వేసి ఉడకబెట్టిన పప్పుని అందులో వేసేసుకున్నాను. ఎందుకండి ఇందాక సాల్ట్ వేయలేదు, తగినంత సాల్ట్ వేసుకుంటాము. మళ్ళీ మూత పెట్టి ఉడికిస్తామండి. అదిగోండి, మునగాకు వాడిపోయింది. ఇంకొంచెం పెడతామండి. చాలా మంచిది ఆరోగ్యానికి. రోజు తింటే బాగా చేసుకొని తినండి. రోజు తింటే కంటికి మంచిదండి. 40 రోజులు తినాలంట. అది మితంగా ఎవరైనా తినొచ్చు. చాలా మంచిది ఆరోగ్యానికి. చూడండి, ఇలా చేసుకోండి. ఉప్పు మరీ ఎక్కువ వేయకుండా మితంగా వేసుకోండి, బాగుంటుంది. మరి కొబ్బరి అవి కూడా వేసుకోవచ్చు ఇందులో, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, నా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఆపేయబాకండి ఫ్రెండ్స్. చూడండి, నేను చేసిన పొన్నంగటాకు పప్పు ఫ్రై నచ్చినట్టయితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్. నమస్తే ఫ్రెండ్స్.